Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సివిఎంఎస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేటలో బుధవారం ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు పార్టీ నాయకులతో కలిసి పాల్గొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో రాజశేఖర రెడ్డి పేదల పక్షపాతిగా పరిపాలన చేసి చరిత్రలో నిలిచిపోయారన్నారు. అనంతరం గ్రామ నాయకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాగేశ్వరరావు గారు జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ దేశంలో చాలా కార్యక్రమాలకు ఆద్యుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. దీనికి ఉదాహరణగా చాలా చెప్పచ్చు. అది ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, దానికి కూడా ఎవరు ఆదర్శ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఆయన జయంతిని ఎంత ఘనంగా జరుపుకోవడానికి వచ్చి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు క్రైస్తవులను ఎంతో గౌరవిస్తారని, సోషల్ మీడియాలో చంద్రబాబుపై దుష్ప్రచారాలు చేస్తున్నారని ఉద్యోగ భారతీ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ విచారం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాన్ వెస్లీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో 15 సంవత్సరాలు క్రైస్తవ విభాగంలో రాష్ట్ర అధ్యక్షుడిగా, ముఖ్య కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేశారని, చంద్రబాబు నాయుడు ముందుగా క్రైస్తవులకు పెద్దపీట వేశారని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు క్రైస్తవుల కోసం ఎన్నో సెమీ క్రిస్మస్ వేడుకలు, పాస్టర్లకు, బిషప్లకు, ఆర్చి బిషప్లకు, మిషనరీలను ఎంతో గౌరవించారని గుర్తు చేశారు. మీడియా మిత్రులకి నమస్కారాలు. ముందుగా మరి తెలుగుదేశం పార్టీలో నేను 15 సంవత్సరాలు పనిచేశాను. స్టేట్ ప్రెసిడెంట్గా క్రిస్టియన్ విభాగంలో పనిచేశాను, జనరల్ సెక్రటరీగా క్రిస్టియన్ విభాగంలో పనిచేశాను. ముందుగా క్రైస్తవులకు పెద్దపేట వేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవుల్ని ఎంతో గౌరవించారు. మరి సెమీ క్రిస్మస్లు జరిగించారు. పాస్టర్లకి, బిషప్లకి, ఆర్చ్ బిషప్లకి, మిషనరీలని ఎంతో గౌరవించారు. నేను సోషల్ మీడియాలో ఇంకా అనేక సార్లు వింటున్నాను, క్రైస్తవులు మరి వ్యతిరేకంగా ఉన్నారని కొన్ని విషయాలు నేను విని మీడియా ముందుకు వస్తాం జరిగింది. అలాగే క్రిస్టియన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అంతకుముందు క్రైస్తవులకు, ముస్లింస్కి కలిసి ఉండేది మైనారిటీ. అలా కాకుండా మేము అడిగినప్పుడు క్రైస్తవులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అలాగే పాస్టర్స్కి ఫస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ ఇడిపోయినప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు నేను స్టేట్ డైరెక్టర్గా చేశాను. మరి ఆ టైంలో మేము చంద్రబాబు గారిని అడిగాం, అయ్యా పేదలకి కొద్దిగా సహాయంతో ఒక 5,000 రూపాయలు ఇస్తే బాగుంటుందని మేము అడిగాం. ఆన్ ద రికార్డ్ నాది ఉండొచ్చు, మరి నాకు తెలియదు. అప్పుడు చంద్రబాబు గారు ఏది నో చెప్పకుండా ఎస్ అని చెప్పాం. ఆ తర్వాత మరి మా యొక్క టీడీపీ ప్రభుత్వం వస్తే కొనసాగించేవారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత మరి మేము ప్రతిపక్షంగా ఉండటం జరిగింది. అలాగే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో పాస్టర్స్ కి ఒకసారి అమౌంట్ వేస్తాం జరిగింది, చాలా మంది చెప్పారు. కాబట్టి చంద్రబాబు గారు క్రైస్తవులకు వ్యతిరేకి కాదు, ఆయన క్రైస్తవులను ఎంతో గౌరవించి మరి వచ్చిన వాళ్ళకి విందిచ్చి అనేక మరి ఎంతో గౌరవప్రదంగా వారు చూస్తాం జరుగుతుంది. అలాగనే మరి ఇక్కడ నోగంటిపల్లి ఎక్కడో అవసరం లేదు, ఆఖరిపల్లి దగ్గర నోగంటిపల్లి మందిరాలు కట్టిస్తానికి ఫండ్స్ రిలీజ్ చేశారు. అప్పుడు నేను స్టేట్ డైరెక్టర్ ఉన్నాను. మరి జార్జ్ గారు మందిరం కట్టించబడటానికి క్రిస్టియన్ కార్పొరేషన్ నుంచి వెళ్ళిన ఫండ్సే. అలాగే అనేక చోట్ల మందిరాలు కట్టించబడినాయి. చంద్రబాబు గారు క్రైస్తవులకు ఆయన ఎంత చేయాలో అంత చేస్తున్నారు, అంతేగాని తొందరపడి క్రైస్తవులకు వ్యతిరేకి క్రైస్తవులకు ఏం జరగదు. ఎన్టీఆర్ జిల్లా వస్తవాయి మండలంలోని మంగళూరు పరిధిలో ఉన్న రవింకంపాడు మేజర్ 1-2 కాల్వకట్ల మరమ్మత్తు పనులకు జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కొబ్బరికాయలు కొట్టి శుభారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అవసరాలకు అనుగుణంగా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రైతుల సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారాలు అందించే దిశగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మొత్తం పనికి కళ్ళు తెచ్చారు. మొరాలిటీ అండ్ డిజిటల్ ఎథిక్స్ అంశంగా యువతలో నైతిక విలువలు బాధ్యతాయుతమైన డిజిటల్ వినియోగంపై చైతన్యం కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు నైతిక యువ కళావేదిక సంస్థ ప్రకటించింది. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఈ కార్యక్రమాల పోస్టర్ను ఇస్లామిక్ విద్యార్థి సంఘం ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరులతో స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ మరియు నైతిక యువ కళావేదిక డైరెక్టర్ ఉబేదుర్ రెహమాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా జూలై 10వ తేదీ నుండి జూలై 20వ తేదీ వరకు వివిధ పాఠశాలలు మరియు కళాశాలలో క్యాంపెయిన్ నిర్వహిస్తామని తెలిపారు. మిత్రులందరికీ అభినందనలు. మనం గమనించినట్లయితే మన భారతదేశపు జెండాలో 3 రంగులు ఉంటాయి. ఆ రంగులకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన అభిప్రాయం చెప్పినప్పటికీ కూడా ఎక్కువ మంది చెప్పే అభిప్రాయం ఏంటంటే కాషాయ రంగు హిందూ మతానికి, అలాగే తెల్ల రంగు క్రిస్టియన్ మతానికి, ఆకుపచ్చ రంగు ఇస్లాం మతానికి సంబంధించిన మన పౌరుల యొక్క భావాలని మనోభావాలను అన్నింటినీ కూడా ఆ దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా జెండా తయారు చేయటం అని చాలా మంది చెప్తారు. నాకేమనిపిస్తుందంటే ఈ 3 రంగులు ఒక జెండాలో ఉన్నాయి, కానీ ఈ 3 రంగులకి సంబంధించిన ఒక ఎజెండా మాత్రం ఈ రోజున ఉన్న వ్యవస్థ తయారు చేయలేకపోతుంది. ఈ కార్యక్రమంలో ఈ 3 రంగులు 3
ముఖ్యమైన మతాల వాళ్ళు కూడా ఒకే చోట ఉన్నారు కానీ వేరువేరుగానే ఉన్నారు. వేరువేరుగా చేయాలనే ప్రయత్నాలు అవి కూడా ఏంటంటే చాలా తీవ్రంగా జరుగుతున్నాయి అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. నేను ఈ రోజు అభివృద్ధి చెందినటువంటి శాస్త్ర సాంకేతిక అభివృద్ధి వీటన్నిటిని కూడాను ఇంట్లో కూర్చొని చెడిపోయేటటువంటి అనేక మార్గాలు సుగమం చేశాయి. కాబట్టి వీటన్నిటిని కూడా అడ్రస్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడాను జూలై 10వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉద్యమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత నైతికతను కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రత్యేకించి డిజిటల్ వరల్డ్ లో కూడా ఎథిక్స్ ని పాటించాలనేటటువంటి ముఖ్యమైనటువంటి నినాదంతో ఉంది. దీనికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్, దీనికి కావాల్సినటువంటి పూర్తి స్టడీ వర్క్ నెట్వర్క్ జరిగింది. ప్రత్యేకించి ఈ ఉద్యమంలో భాగంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ని, యూత్ ని అపీల్ చేస్తూ ఎన్నో క్యాంపస్ లెక్చర్స్ కానీ లేదంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో మన ప్రజెంటేషన్స్ కానీ జరగబోతున్నాయి. రెండో వైపు సోషల్ అవేర్నెస్ కూడాను మనం తీసుకురాబోతున్నాము. కాబట్టి నైతిక యువకుల వేదిక నిర్వహించేటటువంటి ఈ రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడాను పాల్గొనాలని, ప్రత్యేకించి ఒక డిజిటల్ గొప్ప విప్లవాలని చూసింది. వ్యవసాయక విప్లవం కావచ్చు, పారిశ్రామిక విప్లవం, సమాచార విప్లవం, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఏఐ విప్లవాన్ని మనం చూస్తున్నాం. ప్రతిరోజు మనం టెక్నాలజీ అనేది మన దినచర్యలో ఒక భాగంగా మారిపోయింది. దానితో పాటుగా ఏదైతే సైబర్ క్రైమ్స్ కావచ్చు, ఫేక్ న్యూస్ కావచ్చు, సైబర్ బుల్లింగ్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ అడిక్షన్స్, ప్రైవసీ సమస్యలు, టెక్నాలజీ సమస్యలు, ఆన్లైన్ సెక్సువల్ ఎక్స్ప్లాయిషన్ కావచ్చు, ఇటువంటి సమస్యలు మనం చూస్తూ వచ్చాం. అదే కాకుండా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ ప్రకారంగా 2024లో కేవలం ఒకే సంవత్సరంలో 1,01,928 క్రైమ్ రిపోర్ట్స్ అనేది నమోదు చేయడం జరిగింది. ఇందులో ఆశ్చర్యకరం ఏంటి అంటే చాలా రకంగా సైబర్ ఫ్రాడ్స్ కావచ్చు. అదే కాకుండా కొండపైన ఆలయ కార్యనిర్వహణాధికారి సేనానాయక్ ఆదేశాల మేరకు రానున్న ఆషాఢ మాసోత్సవాలు, శాకంబరి ఉత్సవాల నిర్వహణపై అధికారులు ముందస్తు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు అధ్యక్షత ఆలయ పరిసరాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవీ రమాదేవి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవీంద్ర, అశోక్ కుమార్, ఏఈఓ చంద్రశేఖర్ సహా ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్ల ఏర్పాట్లు, మౌలిక వసతులు మరియు వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. రానున్న వారం 10 రోజుల్లో పనులపై మరోమారు సమీక్ష నిర్వహించి ఏర్పాట్లను వేగవంతం చేస్తామని అధికారులు వెల్లడించారు. ఇప్పుడే సార్ నెక్స్ట్ ఇయర్ ప్రపోజల్ అది తీసేస్తాం పూర్తిగా అలాగే మీకు ఆన్లో చాలా బయటికి రాగానే నడుచుకుంటారు. ఎందుకంటే మీరు ఆ చెప్పడం చూడండి, ఆ హాల్లో చెప్పుకున్న వాళ్ళు మీకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.